38-40 మ్యాచ్లు కూడా కాలేదు, అప్పుడే 31 టైమ్స్ 200 స్కోర్. మ్యాచ్లో కూడా 265 చేజ్ చేయటం చూసాం, విచ్ ఇస్ రియల్లీ లైక్ షాకింగ్. బుమ్రా ఇస్ గెటింగ్ హిట్, లైక్ సూర్యవంశీని చూసాం మన 6 ఆఫ్ ద ఫస్ట్ బాల్. బౌలర్ ఫ్రెండ్లీ మ్యాచెస్ లేవు, ఇట్స్ ఆల్ ద బ్యాటర్ ఫ్రెండ్లీ అవుతుంది. వీఆర్ సీయింగ్ ద ప్లేయర్ లైక్ పడుకుని కొడుతున్నాడు, వాడు నుంచుని కూర్చుని అన్ని 360 degrees అసలు ఈ రకరకాల సర్కస్ ఫీట్ లేదు. Cricket is not always about the batters. Bowlers doesn't have any respect. The whole efforts of this will definitely affect on tests and one-days. Actual cricket మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ జెంటిల్మెన్స్ క్రికెట్ కానే కాదు, అండ్ క్రికెట్కి ఇప్పుడు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు, పోతుంది అనిపిస్తుంది. ఏం చెప్పాలంటే 200 స్కోర్ అనేది ఇంత దారుణంగా ప్రతిసారి వస్తూ ఉంది కదా, ఇది చూసాక ఇప్పుడు క్రికెట్ మీద ఫ్యాన్స్కి కోపం వస్తుంది, అండ్ యాక్చువల్ క్రికెట్ లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇన్స్టింగ్స్ తీసుకుంటే 2008లో 11 టైమ్స్ మాత్రమే 200+ స్కోర్ వచ్చింది, అండ్ 2009లో ఒక్కసారి మాత్రమే వచ్చింది. 2024లో 54 టైమ్స్, అండ్ ఇప్పుడు దాని తర్వాత లైక్ ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 31 టైమ్స్ ఆల్రెడీ 200+ స్కోర్ దాకా రావడం జరిగింది. సో అసలు ఎలా ఇంత స్కోర్ ఈజీగా జరుగుతుంది? ఐపీఎల్ జస్ట్ మనీ మేకింగ్ కోసం బౌలర్స్ని కిల్ చేస్తుందా, లేకపోతే ఎంటైర్ని క్రికెట్ని కిల్ చేస్తుందా? దీని గురించే మనం సీరియస్గా డిస్కస్ చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కార్తిక్ హర్మండ్రా గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సార్, హాయ్ సార్. సార్, హోప్ యూ అండర్స్టూడ్. ఏం సార్ కదా అంటే 38-40 మ్యాచ్లు కూడా కాలేదు, అప్పుడే 31 టైమ్స్ 200 స్కోర్. ఒక్క రోజులో 998 స్కోర్ బోర్డ్ మీద ఒక్క రోజులో, లైక్ సాటర్డే మ్యాచ్ అప్పుడు 998 స్కోర్. అంటే మనము ఇది ఓవరాల్ మనము ఐ థింక్ వేరే లీగ్స్లో ఇంత ఎత్తులో లైక్ 200 స్కోర్స్ అనేది రెగ్యులర్గా కావట్లేదు వేరే లీగ్స్లో. వెరాజ్ ఇండియన్ ఐపీఎల్లో ఇది చాలా అవుతుంది. ఒకటి అఫ్కోర్స్ ఎవ్రీవన్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఫ్లాట్ వికెట్స్, మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్కి, అండ్ ఐపీఎల్ ఈజ్ మోర్ అన్ ఎంటర్టైన్మెంట్ రాదర్ దాన్ ప్యూర్ క్రికెట్. సో ఇట్స్ ఆల్ ఫర్ ద ఆడియన్స్, ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద ఆడియన్స్, అండ్ అఫ్కోర్స్ ద ప్లేయర్స్ హ్యావ్ టు మేక్ మనీ, ద franchises have to make money, the board has to make money. So I think that's a whole goal అనేది ఇప్పుడు చాలా క్లియర్గా కనబడుతుంది. అండ్ యాజ్ యూ సెడ్, ఐ థింక్ ఈ సీజన్లో ఆల్రెడీ 30+ 200 రావటము, మనము మొన్న మ్యాచ్లో కూడా 265 చేజ్ చేయటం చూసాం, విచ్ ఇస్ రియల్లీ లైక్ షాకింగ్. అంటే ఇంత ముందర మనము అది 1 day స్కోర్ చేజ్, యూజువల్గా 265 చేజ్ చేయటం అనేది 1 daysలోనే చూసాం మనం తప్ప. T20sలో 265 చేజ్ ఇస్ రియల్లీ లైక్ క్రేజీనెస్. అండ్ సేమ్ అదే రోజు SRH 230 చేయటము. సో దిస్ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. అండ్ యాజ్ యూ మెన్షన్, సమ్వేర్ వీఆర్ లూజింగ్ ద ఇంట్రెస్ట్ ఆల్సో, బికాజ్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ ద బౌలర్స్. అంటే బౌలర్స్కి కావాల్సిన రెస్పెక్ట్ మంచి ఈవెన్ బుమ్రా ఇస్ గెటింగ్ హిట్, లైక్ సూర్యవంశీని చూసాం మన, లైక్ ద వే హీ హిట్ ద 6 ఆఫ్ ద ఫస్ట్ బాల్. సో అంటే ఇట్స్ నో మోర్ అంటే బౌలర్ ఫ్రెండ్లీ మ్యాచెస్ లేవు, ఇట్స్ ఆల్ ద బ్యాటర్ ఫ్రెండ్లీ అవుతుంది. సమ్వేర్ ఐ థింక్ BCCI హ్యాస్ టు కన్సిడర్ దిస్. వి నీడ్ టైట్ మ్యాచెస్ లేవు ఎక్కడ, బికాజ్ ఏమైంది, ఒకడు 250 ప్రాబ్లీ సమ్మన్ లైక్ పంజాబ్ లాంటి గేమ్, లేకపోతే SRH లాంటి గేమ్ ఎంత రెగ్యులర్గా వస్తాయో తెలియదు, కానీ మోస్ట్లీ వన్ సైడెడ్ అయిపోతున్నాయి గేమ్స్ ఎక్కడ. అంటే ఒకప్పుడు బౌలర్ వస్తున్నాయంటే బ్యాట్స్మెన్తో పాటు ఓవరాల్ టీమ్ కానివ్వండి, ఓవరాల్ నేషన్ కానీ భయపడేస్తుంది. ఈవెన్ దో వీ హేట్ పాకిస్తాన్ నుంచి రావల్పిండి ఎక్స్ప్రెస్ వస్తుందంటే భయపడేవాళ్ళు. వసీం అక్రమ్ వీళ్ళందరూ వస్తున్నారంటే ఒక స్టెప్ ఆలోచించేవాళ్ళు. అండ్ వాళ్ళ బౌలింగ్లో ఒక 4-6 కొట్టామంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ లైక్ హిస్టరీ ఉండేది. అండ్ ఆ తర్వాత తీసుకుంటే లైక్ స్టెయిన్ కానివ్వండి, మనకి జహీర్ ఖాన్ కానివ్వండి, అండ్ దేర్ ఆర్ లైక్ మల్టిపుల్ అమేజింగ్ బౌలర్స్. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చూస్తే బుమ్రా హ్యాస్ బికమ్ ఏ జోక్. పాప అతను యావరేజ్ కూడా 140 నుంచి 130కి పడిపోయింది. ఓకే, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అతనికి ఆడడం వల్ల కొంచెం యావరేజ్ మీద ఇష్యూ పడి ఉండొచ్చు. ఈ ఐపీఎల్ సీజన్లో ఒక షమీ తప్పితే మిగతా ఎవరి మీద కూడా అంత భయం లేదు బౌలింగ్ మీద. షమీ వస్తున్నాడంటే ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ వికెట్ తీస్తున్నాడు. అవును, అంటే ఇంకోటి కూడా మనం ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ 6 ఓవర్స్లోనే వీఆర్ సీయింగ్ లైక్ 80 runs, 100 runs, 120. సో నేను లైక్ మొన్న మ్యాచ్ చూస్తున్నా, లైక్ 12 ఓవర్స్లో దే ఆర్ మేకింగ్ లైక్ 160, 170. ఐ డోంట్ నో, అంటే సమ్వేర్ దెర్ ఇస్ అంటే అన్ని ఫ్లాట్ వికెట్స్ చేయటం, ఆల్మోస్ట్ అన్ని పిచెస్ ఫ్లాట్గానే ఉండటం. ఓన్లీ
రన్స్ గురించి జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనేది చాలా యూఆర్ క్లియర్. అబ్సల్యూట్లీ రైట్ సార్. అంటే మన స్పోర్ట్స్ 99 టీవీలో రెగ్యులర్గా ప్రతి మ్యాచ్ ప్రివ్యూ ఇస్తూ ఉన్నాం అండ్ పోస్ట్ మ్యాచ్ రివ్యూ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే బీట్ చిన్నస్వామి స్టేడియం, చెపాక్ స్టేడియం, మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, అరుణ్ జైట్లీ స్టేడియం, ఆర్ యూనో ఆఫ్టర్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, యూ నేమ్ ఇట్, ఒక్క లక్నో వాళ్ళ హోమ్ గ్రౌండ్ పక్కన పెడితే మిగతా ఏ గ్రౌండ్ అయినా కూడా ఫ్లాట్ పిచ్, ఇక్కడ బాల్ బ్యాట్గా వస్తుంది, ఇక్కడ 200 మినిమం స్కోర్ చేయాలి, 220 చేస్తే సేఫ్ జోన్, 200 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సేఫ్ జోన్, 190 కన్నా బిలో కొడితే ఆపోజిట్ టీమ్ ఈజీగా గెలుస్తుంది అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సో చేసింగ్కి ఇష్టపడుతున్నారు, ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఫర్ చేసింగ్ ఆఫ్టర్ విన్నింగ్ ద టాస్, ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఫర్ ద చేసింగ్, లైక్ బ్లైండ్గా ఇదొక బ్లూ ప్రింట్ లాగా అయిపోయింది. అవును. సో వేర్ ఇస్ ద చేంజ్? అంటే అట్లీస్ట్ పిచ్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి కదా టైం టు టైం. ఎగ్జాక్ట్లీ. నాకు ఇంకొకటి సర్ప్రైజింగ్ ఏమనిపించింది అంటే 23 ఆ టైంలో 23-24 సీజన్లో హైదరాబాద్లో అప్పుడు లైక్ దే వర్ మేకింగ్ ద మాక్సిమం రన్స్, లైక్ SRH వాజ్ అవును మేకింగ్ ద 23-24 ఐ థింక్. సో ఆ టైంలో చాలా మాక్సిమం రన్స్ చేస్తున్నప్పుడు somewhere I felt it is not required, but they were awarded the best ground. Just నాకు అదే అప్పుడు అనిపించింది, జస్ట్ బికాస్ యూఆర్ మేకింగ్ సో మెనీ రన్స్, హౌ కమ్ ఇట్ బికమ్ ఎ బెస్ట్ గ్రౌండ్ రాదర్ దాన్ ద ఫన్ ఆఫ్ క్రికెట్ ఈస్ గాన్ ఇన్ ద ప్రాసెస్ అని అప్పుడే అనిపించింది నాకు. బట్ యా, వీఆర్ నోవేర్ అంటే మనము ఎంత గట్టిగా అరిచి మాట్లాడినా వాడు మనం పెద్ద పట్టించుకోడు కాబట్టి యా, దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ ఐ థింక్ వీ జస్ట్ నీడ్ టు గో విత్ ద ఫ్లో. వీ నీడ్ టు సీ సమ్వేర్ లంప్ అనేది వస్తే ప్రాబబ్లీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తారేమో, నాకు తెలీదు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా కొంచెము గేమ్లో డిఫరెన్స్ తీసుకుని వస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకుని రావటము, వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు చూస్ బేస్డ్ ఆన్ ద గేమ్ సిచ్యుయేషన్, బ్యాటర్ని చేయాలా బౌలర్ని చేయాలా, బేస్డ్ ఆన్ దట్ దే ఆర్ గెటింగ్. అండ్ సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఫన్ ఈజ్ మిస్సింగ్. ఎందుకంటే కాంపిటీషన్ మిస్ అవుతుంది ఆ ప్రాసెస్లో, కాంపిటీషన్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది. ఎందుకంటే ఒకానొక టైంలో హెడ్ ఆన్ హెడ్ ఫైట్స్ ఉండేవి, అవి ఇప్పుడు తగ్గుతున్నాయి, చాలా వరకు తగ్గుతున్నాయి. చాలా కొన్ని మ్యాచెస్ చూస్తున్నాం మనం. 2017-18 ఆ టైంలో SRH హెడ్ ఆన్ హెడ్ ఉండేది. దే యూజ్డ్ టు ఈవెన్ డిఫెండ్ 136 runs, 140 runs. వెరీ ట్రూ. బౌలింగ్ యూనిట్ తోనే అసలు వీళ్ళు బౌలింగ్ చేస్తున్నారంటే 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఇప్పుడు ఈవెన్ ఇండియన్ క్రికెట్ లో కూడా మనం ఆ డిఫరెన్స్ కొంచెం చూస్తున్నాము. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ప్రాబబ్లీ ఈ T20కి వచ్చే లోపల 200+ రన్స్ అనేది ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియన్ దగ్గర నుంచి చూస్తున్నాం మనము. ప్రాబ్లీ అలవాటు అవటం. అండ్ బట్ యా, ద హోల్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఆన్ టెస్ట్ అండ్ వన్డేస్. యాక్చువల్ క్రికెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది సమ్వేర్. ఎందుకంటే ప్రాబ్లీ టెస్ట్లో మనం ఏమంటే వి స్టాప్ సీయింగ్ 5 days. చాలా తక్కువ 5 daysలో మనము మ్యాచెస్ చూస్తున్నాము. 2 days 3 days. అవును, 3 days ఇంకా మ్యాక్సిమం. 3 daysలో నేను 2 days కూడా చూసినవి గుర్తున్నాయి. 2 days 3 daysలో మ్యాచెస్ అయిపోతున్నాయి. సో ఆ ఫన్ రావట్లేదు, టెస్ట్ మ్యాచ్ చూసే ఫన్. ప్రాబ్లీ T20 ఈజ్ ఓవర్ షాడోయింగ్ ద హోల్ టెస్ట్ క్రికెట్. అండ్ ప్లేయర్స్కి కూడా ఏమంటే ఆ పేషెన్స్ ఉండట్లేదు, ద వే దే హ్యావ్ టు ప్లే ద టెస్ట్. ఆ టెక్నిక్ అది లేదు ఇప్పుడు. మనము వీఆర్ సీయింగ్ ద ప్లేయర్ లైక్ పడుకుని కొడుతున్నాడు, వాడు నుంచుని కూర్చుని అన్ని 360 degrees అసలు ఈ రకరకాల సర్కస్ ఫీట్ లేగా. ఎగ్జాక్ట్లీ. సో ఆ డిఫరెన్స్ ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. సమ్వేర్ ఐ థింక్ లైక్ BCCI, ICC హ్యాస్ టు కన్సిడర్ దిస్. ఎందుకంటే ఇంకోటి లీగ్స్ చాలా ఎక్కువైపోయినాయి మొత్తం. లైక్ ఇండియా ఈస్ ప్లేయింగ్, పాకిస్తాన్లో అవుతుంది, ఆస్ట్రేలియాలో అవుతుంది, బంగ్లాదేశ్లో అవుతుంది, అబ్సల్యూట్లీ 100 స్టార్ట్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, ఎవ్రీవేర్ దెర్ ఆర్ లీగ్స్ హ్యాపెనింగ్ అండ్ న్యూ కంట్రీస్ ఆర్ కన్సిడరింగ్ టు స్టార్ట్ న్యూ లీగ్స్ నౌ. సో ఈ లీగ్స్ ఎక్కువ అయ్యే లోపల ప్రాబబ్లీ ఏంటంటే ప్లేయర్స్లో టెక్నిక్ అనేది కూడా పోతుంది. అది అండ్ బౌలర్స్, ఇట్స్ నో మోర్ బౌలర్ ఫ్రెండ్లీ క్రికెట్ ఎనీమోర్ అని నా ఉద్దేశం. సమ్వేర్ దిస్ థింగ్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. ఎందుకంటే క్రికెట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద బ్యాటర్స్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద బౌలర్స్. అండ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ వాట్ దే ఆర్ క్రియేటింగ్, bowlers doesn't have any respect. Best of the best bowlers is not having any respect. So they have to probably come up with something unique ideas to create something. They need to be like balanced కదా. అది మిస్ అవుతుంది డెఫినెట్లీ. ఇక్కడ ఎలా ఉందంటే ఒక కిడ్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి ఇంకో కిడ్కి అసలు తక్కువ వాల్యూ ఇచ్చి, అండ్ యు ఆర్ నాట్ ఓన్లీ మేకింగ్ దట్ కిడ్
ఫీలింగ్ లో మళ్ళీ అతని మీద కంప్లైంట్ కూడా, నువ్వు సరిగ్గా బౌలింగ్ ప్రాబ్లీ అందరు ఆల్రౌండర్స్ ని తీసుకోవటం బెటర్ ఏమో, బౌలర్స్ అంతా రెస్ట్ ఇచ్చేసి ఐపీఎల్ సీజన్ లో మీరు అందరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి హాయిగా ఆల్రౌండర్స్ మీరు ఆడుకోండి పోయి ఎట్లా కొడతారు, మీరు బౌలింగ్ కూడా వేస్తారు కదా. ఇప్పుడు ఈ ఐపీఎల్ టాటా ఐపీఎల్ 2026 తీసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ మిరాకిల్ కిడ్స్ లైక్ 15 years వైభవ్ సూర్యవంశీ తీసుకున్నా, ఆర్ఎల్స్ ఎస్ఎస్వి జైస్వాల్ తీసుకున్నా, ప్రభ్ సిమ్రన్ సింగ్ తీసుకున్నా, అండ్ ఈవెన్ ఆయుష్ మాత్రే, వీళ్ళందరూ కూడా అసలు ఓవర్ నైట్ లో సూపర్గా ఆడుతున్నారు, ఇంక్లూడింగ్ అవర్ అభిషేక్ శర్మ అండ్ ఆల్, ఇషాన్ కిషన్. వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కింద పెట్టుకోవాలి. కేఎల్ రాహుల్ కూడా మొన్న 155 కొట్టాడు, శ్రేయస్ అయ్యర్ సెంచరీ కొడుతూ ఉన్నాడు, సంజు శాంసన్ ఈజ్ ఆల్సో డూయింగ్ సెంచరీస్ అండ్ ఆల్. ఇంతలా ఆడుతున్నారు కదా, టెస్ట్లోకి వెళ్ళాక వీళ్ళు ఈ రేంజ్లో ఆడగలుగుతారంటారా? ఎందుకంటే పిచ్ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. వన్స్ పిచ్ ఒకసారి తేడా కొట్టిందంటే అప్పుడేం చేస్తారు సార్? దట్ ఈస్ వేర్ ద హోల్ డిఫరెన్స్ ఇస్ పవన్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ప్లేయింగ్ T20s వెరీ వెల్, అండ్ T20కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వెన్ ఇట్ కమ్ టు టెస్ట్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్, అండ్ something like they go to West Indies, Australia, South Africa, England or somewhere, the whole conditions are entirely different. టెస్ట్ కండిషన్స్ కూడా, అంటే టెస్ట్ పిచ్ కూడా చాలా డిఫరెంట్గా తయారవుతుంది. ఇప్పుడు వాడు ఆస్ట్రేలియాకి వెళ్తే బౌన్సీ పిచ్చెస్ అవుతాయి, ఆర్ ఇంగ్లాండ్కి వెళ్తే మోర్ గ్రీన్ పిచ్చెస్ అవుతాయి. సో దీనికి వాడు ఎంత అడ్జస్ట్ అవుతున్నారు, ఆ స్వింగ్కి ఎంత అడ్జస్ట్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా నాకు నచ్చేది ఏంటి అంటే ద వే ఇంగ్లాండ్ ఈజ్ బ్యాలెన్సింగ్ థింగ్స్ అవుట్. ఎందుకు అంటే కంపల్షన్ ప్లేయర్స్కి T20కి వచ్చి ఐపీఎల్ ఆడాలని రూల్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తున్నాడు. ఇప్పుడు మనం జాయ్ రూట్ని చూడట్లేదు అక్కడ, హీఈస్ ఎంజాయింగ్ హిస్ క్రికెట్, వాడు హాయిగా కౌంటీస్ ఆడుకుంటున్నాడు, అండ్ నౌ కౌంటీస్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. ఇంగ్లాండ్లో కౌంటీస్ అవుతున్నాయి, అండ్ ప్లేయర్స్ ఆర్ ఆల్ మేజర్ బిగ్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ కౌంటీస్ ఇన్ ఇంగ్లాండ్. సో వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రికెట్. యాషెస్ ఉంది, లేకపోతే వేరేతో వాటికి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళు ఎందుకంటే ప్రాబ్లీ ఇంగ్లాండ్ నుంచి వచ్చింది కాబట్టి క్రికెట్ ప్రాబ్లీ ఆ టెస్ట్కి అనేది ఇంకా రెస్పెక్ట్ ఉంది. అండ్ ద వే దే ఆల్ వాచ్ ద మ్యాచెస్, అంటే మ్యాచెస్ కూడా అక్కడ 5 days అవుతున్నాయి టెస్ట్ మ్యాచెస్, ఎస్పెషల్లీ ఇండియన్ కండిషన్స్లో వచ్చేలా 3 daysలో అయిపోతుంది. బట్ ఐ థింక్ ఆ బ్యాలెన్స్ అనేది బీసీసీఐ కూడా చేయాలి కొంచెం. అంటే దే హ్యావ్ టు కన్సిడర్ కొంత మంచి బంచ్ ఆఫ్ ప్లేయర్స్ని తయారు చేసి టెస్ట్కి పెట్టాలి. వన్ డేది అఫ్ కోర్స్ ప్రాబ్లీ బ్యాలెన్స్ అవుట్ చేస్తారు, ఇటు అటు చేసి వన్ డేలో పెడతారు. బట్ సమ్వేర్ టెస్ట్ ఈజ్ ఓవర్ షాడోయింగ్ ఆల్ దిస్, T20s ఆర్ ఓవర్ షాడోయింగ్ ద టెస్ట్ అనేది నా ఉద్దేశము. ఓకే, టెస్ట్ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ అండ్ ప్లేయర్స్ షుడ్ బి డెవలప్డ్ అకార్డింగ్లీ. వీళ్ళందరూ ఇప్పుడు 10 hours 15 hours ఒక్కొక్కడు 100 చేసేసి మళ్ళీ కరెక్ట్ టెస్ట్ మ్యాచ్కి వెళ్ళి ఫెయిల్ అయ్యి మళ్ళీ కాన్ఫిడెన్స్ అంతా పడిపోయి మళ్ళీ ఫర్ దెమ్ టు గెట్ బ్యాక్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు. జస్ట్ లైక్ బుమ్రా, అదే ప్రాబ్లం. ఇప్పుడు వరల్డ్ కప్లో బాగా ఆడాడు, వరల్డ్ కప్ తర్వాత అగైన్ హీ గాట్ ఇంజూర్డ్, అండ్ ఇంజూరీ ఉన్నా కూడా బీసీసీఐ పక్కన పెట్టేసింది, అండ్ వెంటనే ఐపీఎల్ ఆడమని చెప్పింది. అతను యావరేజ్ పడిపోయింది. కెమెరాన్ గ్రీన్ కి వచ్చేసరికి నువ్వు ఇన్ని బాల్స్ మాత్రమే, ఎంత మంచి ప్లేయర్ కెమెరాన్ గ్రీన్, ద వే హీ ఇస్ నాట్, ఇక్కడ పర్ఫార్మెన్స్ లేదు. అంటే స్టార్టింగ్ లో క్రికెట్ ఆస్ట్రేలియా డిడ్ంట్ గివ్ హిమ్ పర్మిషన్ టు బాల్. అజింక్య రహానేని అడిగితే గో అండ్ ఆస్క్ క్రికెట్ ఆస్ట్రేలియా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే దే ఆర్ రియలీ పర్టికులర్, యూ కెన్ గో అండ్ ప్లే ఫర్ యువర్ మనీ అండ్ ఆల్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు అవర్ ప్రో టువర్డ్స్ అవర్ కంట్రీ అని చెప్పి అన్నారు. సో అందుకోసమే అతను ఫిట్గా ఉన్నా కూడా నువ్వు ఇన్ని మ్యాచ్లు ఆల్రెడీ బౌలింగ్ వేసావు కదా, ఇప్పుడు నేను బౌలింగ్ వేయడానికి నేను అవకాశం ఇవ్వను. ఆఫ్టర్ 5 matches or 4 matches he got a green signal from cricket Australia. బట్ ఇక్కడ మన బుమ్రా పరిస్థితి చూస్తే లిటరల్ అతను మోరల్ ఆడాల్సిందే, వేరే ఆప్షన్ లేకుండా. యా, అంటే హీ ఈస్ సో ఫ్రస్ట్రేటెడ్, వీ కెన్ సీ ఇట్ ఆన్ హిస్ ఫేస్. అసలు మొత్తం అది ఇది టైట్నెస్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అండ్ సమ్వేర్ ఇండియన్ ప్లేయర్స్ నౌ దే ఆర్ ఆల్ లైక్ రేసింగ్ లో గుర్రాల్లాగా తయారయ్యారు. కంపల్సరీ వాళ్ళు దే హ్యావ్ టు పర్ఫార్మ్, అంతే. ఇది తప్పకుండా వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఇట్స్ గోయింగ్ టు, అంటే లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ అవుతుంది ప్లేయర్స్ కి. అండ్ సమ్వేర్ వీఆర్ నాట్ గోయింగ్ టు సీ ద క్వాలిటీ ప్లేయర్స్ యాజ్ వీ యూస్ టు సీ ఎర్లియర్. టెస్ట్ వన్ డే క్వాలిటీ ప్లేయర్స్, క్రికెటర్స్, యాక్చువల్ క్రికెటర్స్ ని చూడలేము మనము. వీ ఓన్లీ సీ ద ప్లేయర్స్ హూ ఆర్ స్లీపింగ్ అండ్ ప్లేయింగ్, అండ్ కూర్చుని ఆడుకునే నుంచి ఆడుకుని పడగెత్తుకుంటూ
వీళ్ళని చూస్తాం తప్ప యాక్చువల్ టెక్నిక్తో ఆడే వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. True. And finally, sir, there are many other countries like Cricket Australia, England Cricket Board, UAE, Dubai, South Africa recently. They want to host the IPL in their on their ground. Yes. సో వాళ్ళు అక్కడ రమ్మంటున్నారు కదా, మరి అది ఈజ్ ఇట్ గుడ్ సైన్? మనం అక్కడ కూడా వెళ్ళి ఐపీఎల్ చేయొచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే మనం ఆల్రెడీ ఐపీఎల్ని షిఫ్ట్ అవుట్ అని చూసాం 2 times మనం చూసాము. లైక్ ఒకసారి ఎలక్షన్స్ వల్ల సౌత్ ఆఫ్రికాలో, ఒకసారి కోవిడ్ వల్ల యూఏఈలో మనం చూసాము. ఐ థింక్ ఐపీఎల్ కెన్ బి టేకన్ ఎల్స్వేర్. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ టుడే అండ్ ఇండియా హ్యాస్ అ ఫ్యాన్ బేస్ అక్రాస్ ద వరల్డ్. ప్రాబబ్లీ వేరే చోటకి వెళ్తే వేరే కంట్రీ ఫ్యాన్స్ కూడా యాడ్ అవుతారు. కాబట్టి ఐపీఎల్ అనేది యాజ్ ఎ బ్రాండ్గా, యాజ్ ఎ బిజినెస్ మోడల్గా చాలా సక్సెస్ అది. బట్ వేరే కంట్రీస్ నిజంగానే కంప్లీట్గా యాక్సెప్ట్, ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ లాంటిది ఒకటి వస్తే వాళ్ళ T20ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు లీగ్ని. సో అది కూడా ఒకటి బ్యాలెన్స్ అవుట్ చేస్తారు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇండియన్ టీమ్స్, ఇండియన్ ఫ్రాంచైజీస్ ఆర్ ఓనింగ్ ద టీమ్స్ ఎల్స్వేర్, వెస్టిండీస్లో, సౌత్ ఆఫ్రికాలో, ఆర్ ఇప్పుడు ఇంగ్లాండ్లో, రాబోయే 100లో ఇంగ్లాండ్లో. సో బిజినెస్ పర్స్పెక్టివ్లో టూ యాంగిల్స్ ఉంటాయి. ఒకటి డెఫినెట్లీ ఫ్రాంచైజీస్కి యాడ్ ఆన్ అవ్వచ్చు, లేదా అది మైనస్ కూడా అవ్వచ్చు. సో అది ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఒక ఐపీఎల్ లాంటి లీగ్ వచ్చి అక్కడ ఆడుతుంటే వాళ్ళ ఓన్ లీగ్ చూడకపోవచ్చు. సో అందుకని ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. బట్ కమింగ్ టు మీ, ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఎక్సెప్ట్ ఎకానా పిచ్, లక్నో హోమ్ గ్రౌండ్, అది తప్పితే మిగతా ఏ పిచ్ గురించి మాట్లాడినా కూడా నాకు కొత్తగా ఏం చెప్పాలి పబ్లిక్కి అన్నట్టుగా ఒకటి అనిపిస్తుంది డైలీ ప్రివ్యూ ఇచ్చేటప్పుడు. సో ఐ డోంట్ నో, డౌన్ ద లైన్ ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తుందా ఫైనల్లీ మీకు? అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బి సూసైడల్ థాట్ ఫర్ IPL? No, I think they will not consider to change any of the pitches. They are seeing more and more entertainment coming in their way right now. So I don't see anything concrete to happen to change the pitches at this moment. ఎందుకంటే ఇప్పుడు లో స్కోరింగ్ అయిపోతే ప్రాబబ్లీ ఆడియన్స్ అనేది కూడా తక్కువ అయిపోతారు. So they don't want audience to go away. So they want more and more audience to come for that. But still audience are missing the actual cricket kada. I know. Ante adi probably it's not no more for our generation. It's for the Gen Zs and the new gens whatever XYZ or whatever we say, they are coming up. So వాళ్ళకి తయారు చేస్తున్నట్టున్నారు. అంటే ఏదైనా నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టే డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది మోడల్. సో నాకు తెలిసి అదే మోడల్లో వెళ్తున్నారేమో అన్న థాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. మరి మీరే అనుకుంటున్నారు, ఈ 200+ స్కోర్ అనేది మీకు మంచి అడ్రినలిన్ రష్ ఇస్తుందా, లేకపోతే బోరింగ్ అనిపిస్తుందా? ఇది క్రికెట్కి మంచిదా కాదా? మీరే అనుకుంటున్నారు దాని గురించి కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీ విల్ రీడ్ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ నెక్స్ట్ దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.